ముందుగా ఈసీసీఈ డే నిర్వహణకి ఏ రోజు చేసుకుంటున్నాము? కరెక్ట్, ప్రతి నెల 4వ శనివారం. దానికి గాను ఈసీసీఈ డే నిర్వహణకి ముందు చేసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు ఏమిటి? ఆ నెలకు సంబంధించిన సిలబస్ అంతా కూడా మనము కృత్యాలను అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించి ఉండాలి. మనం ఏమేమి కృత్యాలను తల్లిదండ్రులకి లేదా సమాజంలోని సభ్యులకి చూపించాలనుకున్నామో అవన్నీ యాక్టివిటీస్ని మనం రాసుకొని ఉండాలి. అవి తయారీకి కావలసినటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ని తయారీని కూడా రాసుకొని ఉండాలి. పిల్లల చేత అభ్యసన చేయించాలి. ఎందుకంటే వాళ్లే కదా మన హీరోలు, మన కృత్యాల్ని ముందుకు తీసుకెళ్లాల్సిన వాళ్ళు. వాళ్ళకు కూడా కేటాయించేసి ఏ కృత్యం ఎవరు చేస్తారో బాగా అభ్యసన చేయించి ఉండాలి. ఇది అయిపోయిన తర్వాత కేంద్రంలో ఆ నెలకు సంబంధించినటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ని 4 అభ్యసన మూలల్లో పెట్టాలి. మనం నిర్వహించబోయే కృత్యాలన్నింటినీ ఒక చార్ట్ మీద రాసి ఉంచాలి. అప్పుడు నిర్వహించేటువంటి పాటలను కథలను కూడా మనం డిస్ప్లేలో ఉంచాలి. ఎందుకు అనేది మీకు ఐడియా ఉంది కదూ? పిల్లలు ఏదైతే పాడుతున్నారో చెబుతున్నారో, తల్లిదండ్రులు ఏదైతే చేస్తున్నారో వాళ్ళు చూస్తూ ఉంటారు. ఆ చార్ట్స్ పైన చూసినప్పుడు అనుసంధానం చేసుకుంటారు. తరువాత ఈసీసీఈ డే నిర్వహణ డేట్ను ఖరారు చేసుకోవాలి. చేసుకొని సూపర్వైజర్స్ గారికి, సిడిపిఓ వారికి మనం చెప్పుకోవాలి. కాకపోతే రాష్ట్రం అంతటా కూడా 4వ శనివారమే చేసుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకి ముందస్తుగా మనం చేరవేయాలి. ఎలా అయితే మనం ఈసీసీ డే అనేటువంటి లింక్ని మీ అందరికీ ముందస్తుగా చెప్తున్నామో, చేరవేస్తున్నామో, మీరు కూడా తల్లిదండ్రులకి ఈసీసీ డేకి సంబంధించినటువంటి డేట్ని ముందుగా తెలియజేయాలి. ఇది అత్యంత ముఖ్యమైనది.